ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి జాతకం చూడు చిలకమ్మ ఎట్లా ఉంది. వినాయక చవితి ఘడియల వారికి శుభయోగం అశుభయోగం ఎలా ఉంది. చదువు విద్య ఉద్యోగం వ్యాపారం దశ దిశ యోగం వాస్తు ఫలం నమ్మిన కార్యం చేసే పనిది ధరించిన కార్యంది వివాహ బలంది సంతాన బలంది సంసార బలంది రుచిక ద్వారాశి అర్ధబిందశి పనికబిందశి జాతకం ఎట్లా ఉంది. భోళా శంకరుడు వచ్చిన వారి పేరు మీద అడవపడి 66 వారాలు భోళా శంకరుడికి పూజ చేస్తే సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో లక్ష్మీదేవత సరస్వతి వినాయకుడు వచ్చిండు. కానీ స్త్రీలు లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మూలంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మూలంగా మాత్రం వివాహ కార్యాలు కలిసి వస్తాయండి. అలాగే గృహం నిర్మించడం కానీ కొనడం కానీ అమ్మడం కానీ రిపేర్ చేయడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ కలిసి వస్తుంది వారి జాతకంలో. కానీ శక్తి ఉన్నవారు మాత్రం సొంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు. శక్తి లేని వారు సామూహికంగా అందరితో కలిపి మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిది. ఏ మాసమైనా సరే పౌర్ణమి తిథిలో పూజ చేయాలండి, చాలా వరకు మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా సింహరాశి వారి జాతకానికి ఆదాయం 11, ఖర్చు 21 ఉంది. సాయం చేసేది 7, ఏడిచేది 14 మంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఒకటి చేస్తే ఒకటి అవుతుంది వారి పేరు మీద. నైట్ చూస్తే అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ పొద్దున ఏ పని జరగదండి. నమ్మిన వారు వారికి తప్పకుండా హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది. ఎక్కడ పోయినా వారు పనుల్లో రాణిస్తారు కానీ ధనం మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి పేరు మీద. లేనిపోని కేసులు చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ వారు దొంగలపోయిన దొరలపోయిన తక్కువలపోయిన ఎక్కువలపోయిన పోలీస్ స్టేషన్ల పోయిన కోర్టు కేసుల పోయిన పంచాయతీల పోయిన కుల పంచాయతీల పోయిన అన్నిట్లా గెలిచే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ ఎక్కడ పోయినా మాత్రం డబ్బు మాత్రం ఖర్చు కాక తప్పదు. టైం వేస్ట్ కాక డబ్బు ఖర్చు కాక తప్పదు, టైం వేస్ట్ కాక తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం మంచిది. పాతాళ గంగల దిగి పాతాళ గంగల మునిగి తర్వాత సాక్షి గణపతికి మొక్కి ఆ శివపార్వతులను దర్శనం చేయటం మంచిది. అన్నదానం భూదానం గోదానం స్వర్ణదానం ఏదైనా దానం చేయటం మంచిది. మకా నక్షత్రం వారు వైడూర్యం ధరించడం మంచిది. పుబ్బా నక్షత్రం వారు కట్టు మాత్రం వారి జాతకంలో వజ్రం ధరించడం మంచిది. అలాగే వీరికి లక్కీ నెంబర్ 8 వస్తుందండి. ముఖ్యంగా వ్యాపార విషయంలో మాత్రం సరి సమాన యోగం ఉంటుంది. కళాకారులకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. అలాగే క్రీడాకారులకు కూడా మాత్రం ఇబ్బందులు తప్పవండి. అలాగే పెద్ద లెవెల్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా సింహరాశి వారికి 7వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి 7 రకాల చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1 ధనపరంగా, 2వది ఆరోగ్యపరంగా, 3వది పర్సనల్ లైఫ్లో, 4వది సంతాన మూలంగా, 5వది కరెక్ట్ మాత్రం అన్నదమ్ములతో చిక్కులు, 6వది స్త్రీ మూలంగా, 7వది మాత్రం ఏ వ్యాపారం చేసినా కలిసి రాదండి. ఈ రాశివారు పరమశివుడిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం శ్రీ సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం ఇనుము వ్యాపారం మాత్రం కలిసి రాదండి. వీరికి అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. కానీ వైద్య రంగంలో ఉన్నవారికి మాత్రం అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వారికి లాభయోగం ఉంటుంది. నీటిపారుదల శాఖలో వారికి మాత్రం అడవపడే యోగం ఉంటుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం విపరీతమైన చిక్కులు చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకైతే అబండాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల మాత్రం చాలా వరకు అనుకూలత ఉండి అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. 2 రకాలు ఉన్నదండి. 50% మంచిగా ఉంటే 50% ఇబ్బంది ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వివాహం కాని వారికి మాత్రం గడ్డు కాలం ఉంటుంది. అలాగే వివాహమైన వారికి మాత్రం కుటుంబంలో మాత్రం రాహుస్థానం ఉంది కాబట్టి చిక్కులు చికాకులు తప్పవండి. లేనిపోని అబండాలు చిక్కులు ఉంటాయి. వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం సముద్ర స్నానం చేయడం కూడా మంచిది. అలాగే విపరీతమైన నరఘోష ఉంది కాబట్టి నరఘోష పోవడానికి మాత్రం ఇంటి ముందర మాత్రం బూడిద గుమ్మడికాయ కట్టడం బుధవారం రోజు మంచిదండి పచ్చని వస్త్రంతో. అలాగే బరి గుమ్మడికాయ మాత్రం అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ పలగొట్టి మాత్రం ఇటో సైడ్ ఇంటి ముందర పెట్టాలండి. అది అందరూ చేయకూడదండి. మెయిన్గా స్త్రీలు చేయకూడదు. ఇతరులు ఎవరు చేసినా మంచిగా ఉంటుంది కానీ స్త్రీలు మాత్రం చేయొద్దు. అలా చేస్తే ఇంటి మీద అనేది నరదృష్టి వెళ్ళిపోతుంది. అనుకున్న పని జయం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది. ధన విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం పాతకాలం నుంచి ఉంటున్న సమస్యలు తేలిపోతాయి.
అలాగే వీరి పేరు మీద గృహబలంలో ఏదైనా చాలా ఆటంకాలు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. వాస్తు దోషమున్న చిక్కు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 చెట్లు అనేది ఇంటి సైడు ఎన్ని దిక్కులు ఎన్ని వృక్షాలు నాటితే అంత మంచిగా ఉంటుందండి. కానీ కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 రకాలు ఉంటుందండి. ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటి మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. ఆ తులసి చెట్లు 8 సైడ్ అంటే 8 భాగాలు ఎక్కడ పెట్టినా కూడా వారి ఇంటి మీద మాత్రం దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, జడుపు, చేతబడి, చెడు, ఇంకోటి వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. కానీ అమావాస్య పౌర్ణంలో మాత్రం ప్రయాణం చేయడం మంచిది కాదు వీరి పేరు మీద. అష్టమి ఘడియ కూడా మంచిది కాదు. పంచమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ నవమి తిథి మాత్రం నవరకాలకు మాత్రం నవగ్రహాలు సహకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ చవితి రోజు మాత్రం ఆటంకాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఈ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కూడా వారికి శ్రేయస్కరం ఉంటుందండి. మనకు అన్ని పనుల అనుకూలంగా ఉండాలంటే ఏ ఆటంకాలు రావాలంటే ఆ విఘ్ననాయకుడిని, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం ఈ కుంభరాశి వారి నుంచి కూడా మాత్రం సహకారం ఉంటుంది వీరికండి. సింహరాశి వారికి కుంభరాశి వారి నుంచి సహకారం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల సహకారం ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ రుణం, లోన్ పొందాలనుకునే వారు కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే విడాకులు అప్లై చేసుకున్న వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భూమి గురించి కానీ, లేదా మాత్రం పొలం గురించి కానీ, స్థలం గురించి కానీ, లేదా పార్ట్నర్స్తో ఉన్న భూమి గురించి కానీ, చాలా కాలం నుంచి ఒకే భూమిలో 5, 4 పొత్తులో ఉన్న చిక్కులు, చికాకులు ఉన్న వారి గురించి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మీరు జాతకాన్ని శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం మంచిది. 2వది విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. 3వది ఖచ్చితంగా సత్యనారాయణ స్వామిని వ్రతం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.